మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో మరో సువర్ణాధ్యాయానికి తెరలేపింది. తెలంగాణ ప్రజానీకానికై కొత్త రేషన్ కార్డుల సంబరం, ఆహార భద్రత కల్పించే గొప్ప ప్రయత్నం. 1 కాదు 2 కాదు, ఏకంగా 5.61 లక్షల కొత్త రేషన్ కార్డుల జారీ. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3.10 కోట్ల మందికి ఆహార భద్రత, కడుపు నింపేలా ఓ గొప్ప అడుగు. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి వేదికగా శ్రీ రేవంత్ రెడ్డి గారు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ద్వారా అర్హులైన పేదవారందరికీ ఆపద్బాంధవులయ్యారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు. ఏనాడైనా పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా? పేదవాడికి సన్న బియ్యంతో బుక్కెడు బువ్వ పెట్టాలన్న ఆలోచన ఎప్పుడైనా చేసిండ్రా? ఇవాళ 10 ఏళ్లలో మీరు ఇవ్వని రేషన్ కార్డు, లక్షల కొద్ది రేషన్ కార్డు మేము ఇస్తున్నాం. కోట్ల మందికి 3,10,00,000 మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తే రేషన్ షాపుల దగ్గర పెద్ద పెద్ద బార్లు తీరిన లైన్లు ఉంటే ఇవాళ ఆయన అంటున్నాడు రేషన్ షాపుల కాడ బార్లు తీరినని. మీరు గ్రామాలలో రేషన్ షాపులు ఎన్నడూ తెరవలే, బెల్ట్ షాపులు మీరు తెరిచిండ్రు. 10 ఏళ్ల తర్వాత రేషన్ షాపులు తెరిచి సన్న బియ్యం ఇస్తుంటే ప్రతి పేదవాడు పెద్దవాడు రేషన్ షాపులో సన్న బియ్యం తీసుకోవాలని లైన్లో నిలబడి ఇవాళ లక్షలాది మంది కోట్లాది మంది సన్న బియ్యం తీసుకొని బుక్కడు బువ్వ తింటుంటే మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఈ రేషన్ కార్డు ద్వారా ఒక్కొక్కరికి ఉచితంగా 6 కిలోల సన్న బియ్యం. ఈ బృహత్తర కార్యక్రమం ద్వారానే 27.83 లక్షల అదనపు సభ్యుల నమోదు కూడా. ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీతో రాష్ట్రంలోని మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 95.56 లక్షలకు చేరుకుంది. ఇక తెలంగాణలో ప్రతి పేదవారింట ఆహారానికి ఢోకా లేదు. ఇది మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వ పక్షాన ఇచ్చిన భరోసా. ఇది ముమ్మాటికి ప్రజాపక్ష ప్రభుత్వం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా.